అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఏపీని కుదిపేస్తుంది. కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈడీ చాలా చోట్ల సోదాలు చేసింది. డబ్బును కూడా పట్టుకుందా, లేకపోతే జగన్ క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఈడీ డైరెక్ట్గా వెళ్ళబోతుంది. అంతిమ లబ్ధిదారుని మరి అరెస్ట్ చేస్తారా లేదా మాట్లాడదాం. మనతో పాటు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం. ఏంటి సార్, ఈడీ దూకుడు పెంచింది, కాస్త జనాలు నమ్మకం కలిగింది, ఈ కేసులో ఏదో ఒకటి జరుగుద్ది అనే ఒక భావనలో ఉన్నారు. ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే వాస్తవంగా సిట్టు ఈ విచారణ ప్రక్రియ మొదలుపెట్టిన నాటి నుంచి కూడా చాలా సమర్థంగా విచారణ జరుగుతూ ఉంది, చాలా వేగంగా విచారణ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో జరిగిన అంటే ఒక ప్రభుత్వ విభాగం నుంచి లైక్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి సప్లైదారులైన డిస్టిలరీస్కి ఆర్డర్స్ ప్లేస్ చేయటం, ఆ ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు గాను ఏ బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ బ్రాండ్ మీద వాళ్ళు ముందుగానే మాట్లాడుకున్న కమిషన్లు చెల్లింపు చేయటం, ఈ ప్రక్రియ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ 5 సంవత్సరాల పాటు కొనసాగిన ప్రక్రియలో పూర్తి నగదు లావాదేవీలు జరిగినాయి. మరి వాళ్ళ 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆనాడు ఏ రోజు ఏ ఆర్డర్ ప్లేస్ అయింది, ఏ రోజు ఏ ఆర్డర్ ఎంత క్వాంటిటీ ఏ డిస్టిలరీకి ప్లేస్ అయింది, అసలు ఈ కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశాలు జరిపారు, అలాగే ఈ మద్యం పాలసీలో ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ని తీసేసి మాన్యువల్ విధానాన్ని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు, వీటిని అన్నిటి మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. అంటే ప్రతి అడుగులోనూ అవినీతి చేయటంలో భాగంగానే, అవినీతి సంపాదనకి మార్గం సుగమం చేసుకుంటలో భాగంగానే పాలసీస్ని డిజైన్ చేశారు. ఆ పాలసీస్ని డిజైన్ చేయడం కోసం వాళ్ళకి రైట్ మెన్ అనుకున్న వాళ్ళని రైట్ ప్లేసెస్లో ప్లేస్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకొని, అలాగే ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి వసూలు చేసే నగదుని కొరియర్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, దాన్ని వివిధ మార్గాల్లో షెల్ కంపెనీలోకి తరలించేవాళ్ళు, ఇట్లా ఎవరి రోలు వాళ్ళు ప్లే చేస్తూ 5 సంవత్సరాల పాటు జరిగిన ఒక విస్తృత నెట్వర్క్ని, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరు చిన్న వ్యక్తులు కాదు. ఒకరు మాజీ రాజ్యసభ సభ్యుడు, ఒకరు ప్రస్తుత లోక్సభ సభ్యుడు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి పిఏ, ఒకరు నాటి ప్రభుత్వంలో మాజీ ఐటీ అడ్వైజరు, ఇట్లా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు, అలాగే డిస్టిలరీ యజమానులుగా ఉన్నవాళ్ళు, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి 5 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా, అంటే వాళ్ళ దృష్టిలో చాలా విజయవంతంగా నడిచిన ఒక నెక్సస్కి సంబంధించి ఇవాళ విచారణ చేసి వాళ్ళ ప్రమేయాలు నిర్ధారిస్తూ అందులో ఎంత స్టేక్ ఇన్వాల్వ్ అయింది, ఆ స్టేకు ఏ మార్గాల్లో ఎవరికి చేరింది అనేది నిర్ధారణ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు. కాబట్టి చాలా తక్కువ టైంలో సిట్టు చాలా వాస్తవాలను వెలికి తీయగలిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వేల కోట్ల రూపాయల నగదు చలామణికి సంబంధించిన అంశం ఇందులో ఇన్వాల్వ్ అయింది. చాలా వేల కోట్ల రూపాయల నగదు లాండరింగ్ జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇష్యూ ఎప్పుడైతే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా దేశం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగిందో, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రావిటీ ఆఫ్ కరప్షన్, ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అన్న వాస్తవాలు వాళ్ళ దృష్టికి కూడా చేరిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో ఉన్న అసలు సిసల వాస్తవాలను ధృవీకరించుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించబడ్డాయి, 100 కోట్ల రూపాయల ఫేక్ ఇన్వాయిస్లు ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పనే వాస్తవాలు వాళ్ళ దృష్టికి కూడా సిట్ ద్వారా చేర్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సిట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ద్వారా విచారణ జరుపుతున్న సంస్థ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇంకా మరింత విస్తృత పరిధి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో 20 ఆఫీసెస్ అండ్ హౌసెస్, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన సంస్థలు
వ్యక్తులకు సంబంధించిన ఆఫీసర్స్ మీద అలాగే వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసి అక్కడ శోధనలు చేసి రెలవెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి చాలామంది ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో 100% గత 48 గంటలుగా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన ఉలికిపాటు బిగినైంది అనేది వాస్తవం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంత వేగంగా ఇంత సమర్థంగా వాళ్ళ వైపు నుంచి ఈ రైడ్లు జరగటం ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత బర్డెన్ ఆఫ్ అంటే లైబిలిటీ అంటారు. ఎలా ఇప్పుడు సిట్టు కేసు నమోదు చేసింది, సిట్టు విచారిస్తూ ఉంది, సిట్టు అరెస్టులు చేస్తూ ఉంది, సిట్టు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టులకు సబ్మిట్ చేస్తూ ఉంది, ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేస్తూ ఉంది. ఇక్కడ సిట్టు రోల్ ఏంటి అంటే ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉందో, ఎవరినైతే కేసుల్లో అక్యూజ్డ్గా అరెస్టులు చేసి రిమాండ్కి తీసుకుంటా ఉందో వాళ్ళ రోల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది. మా దగ్గర ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పని వాళ్ళ ఛార్జెస్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి న్యాయస్థానంలో వాళ్ళ ఛార్జెస్ని ప్రూవ్ చేయించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది. అంటే పోలీస్ ద్వారా నమోదైన కేసు అయితే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వచ్చేప్పటికి భిన్నంగా ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర మీ మీద నా మీద ఒక ఆరోపణ వచ్చి సో అండ్ సో వ్యక్తులు ఇంత అమౌంట్ వాళ్ళు ఈ విధమైన ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా లేదా ఈ విధమైన ఒక షెల్ కంపెనీ ద్వారా ఈ మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పని కనుక మన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే మనం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మేము అటువంటి చర్యల్లో పాల్గొనలేదు, అటువంటి లావాదేవీలకి మాకు సంబంధం లేదు అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద కాదు. ఇందాకే కేసులోనేమో సిట్ మీద ఉంటుంది. వీళ్ళు తప్పు చేశారు అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి బర్డెను ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ వైపు షిఫ్ట్ అవుద్ది. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మాకు సంబంధం లేదు, మేము క్లీన్ ఇమేజ్ కలిగిన వాళ్ళం, మా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి లోబడి ట్యాక్స్ స్ట్రక్చర్కి లోబడి జరిగిన ట్రాన్సాక్షన్సే, మేము ఎటువంటి నల్ల డబ్బు లావాదేవీల్లో మాకు ప్రమేయం లేదు అని చెప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఉచ్చులో పడకూడదని చెప్పని ఎవరైనా కోరుకుంటారు. మనం కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ మాదక ద్రవ్యాల కేసులు ఉంటాయి, నార్కోటిక్స్ యాక్ట్ అంటారు. నార్కోటిక్స్ యాక్ట్ కనుక ఒకసారి కేసు నమోదయ్యి నార్కోటిక్స్ హిస్టరీ కనుక అంటే పెడ్లర్ గానో లేకపోతే ట్రేడర్ గానో ఒక వ్యక్తి కనుక నార్కోటిక్స్ యాక్ట్లో బుక్ అయిపోతే ఇక అతని జీవితం కొలాప్స్ అయినట్టే. కనీసం నార్కోటిక్స్ కన్జ్యూమర్గా ఎవరన్నా బుక్ అయినా అతని విక్టిమ్గా కండక్ట్ చేసి రీహాబిలిటేషన్కి పంపిస్తారు. అంతేగాని అతని మీద కూడా ఒక పర్టికులర్ క్వాంటిటీ దాటితేనే అతని మీద కేసు బుక్ అవుద్ది. కానీ ఆ పర్టికులర్ క్వాంటిటీ లోపు ఉంటే అతని విక్టిమ్గా పరిగణలోకి తీసుకుంటారు. కానీ అదే సరఫరా చేసేయటం కానీ వ్యాపారం చేసే వ్యక్తులు కానీ పట్టుబడితే మరణ శిక్ష వరకు దారి చేసే శిక్షలు పడతాయి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అలాగే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా మనకి గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఆర్థిక నేరగాళ్ళని ఉగ్రవాదులుగా పరిగణించాలి అని చెప్పిన దాంట్లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులను కూడా పరిగణిస్తారు. కారణం ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వ ఆదాయాలకి గండి కొట్టడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోవటం. ఎప్పుడు చెల్లించరు? సోర్సబుల్ ఇన్కమ్ కానప్పుడు చెల్లించరు. సోర్సబుల్ ఇన్కమ్ కాదు అని అంటే అవినీతి చర్యలకు పాల్పడ్డట్టు. అవినీతి చర్యలకు పాల్పడుతున్నావు అని అంటే నీకు దక్కిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి నీకు ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని మిస్యూజ్ చేయడం ద్వారా నువ్వు అంటే ఇర్రెగ్యులర్గా సంపాదించావు అని అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ఇది ఒకదానికొకటి లింకప్. దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని అంటే దాని వెనక ఈ చైన్ ఆఫ్ యాక్టివిటీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందువల్ల ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరుగుతున్న దాడులు, కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ ఇప్పటికీ నిన్న ప్రాథమిక సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల మీద విడుదల చేసిన ప్రైమరీ స్టేట్మెంట్లోనే సుమారుగా ఈ కుంభకోణం వాల్యూమ్ 4,000 కోట్లు ఉంటుంది అని చెప్పని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు సిట్ కూడా 3,500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 4,000 కోట్ల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. బహుశా నేను అనుకోవటం అయితే ఇంకా కొంచెం మూలాలకు వెళ్ళి క్వాంటిఫై చేస్తే ఇంకా ఎక్కువ మొత్తమే నిర్ధారణ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు
పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చిందే 4,000 కోట్ల రూపాయలు విదేశాలకే తరలించారని చెప్పడం జరిగింది. ఓకే. మరి విదేశాలకే 4,000 కోట్ల రూపాయలు తరలిస్తే ఇక్కడ ఎన్నికల ఖర్చుల నిమిత్తం వాడింది. అవును. అదే సందర్భంలో ఈ 2019-24 మధ్యకాలంలో ఒక్కొక్కరు కొనుగోలు చేసిన ఆస్తులు ఇప్పటికే రాజకాశ్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు, ధనుంజయ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు, కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేశాడు, గోవిందప్ప బాలాజీ కుటుంబం ఏ ఆస్తులు కొనుగోలు చేశారనే వాస్తవాలు ఇప్పటికే సిట్టు వెలికి తీసింది. కాబట్టి ఏంటంటే వీటిని అన్నిటినీ క్వాంటిఫై చేస్తే ఈ కుంభకోణం ద్వారా జరిగిన సంపాదన అయిన వసూళ్లు ఇంకా ఎన్నో రెట్లు ఉండటానికి ఆస్కారం ఉందనేది అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దాడుల మూలన నిన్న మొన్నట వరకు ఒక 20 కార్యాలయాలకు సంబంధించి అంటే డిస్టిలరీ యజమానులు ఏ రోజుల్లో వాళ్ళు అంటే డిస్టిలరీ యజమానులకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ రోజుల్లో పేమెంట్స్ వచ్చాయి, ఆ పేమెంట్స్ అంటే వాళ్ళు చేసిన సప్లై తాలూకు పేమెంట్స్ వచ్చాయి, ఆ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ డిస్టిలరీస్ నుంచి ఏ సంస్థలకి పేమెంట్లు వెళ్ళాయి, ఆ వెళ్ళిన పేమెంట్ల తాలూకు వీళ్ళకి ఇన్ రిటర్న్ జనరేట్ అయిన ఇన్వాయిస్లు కనుక పరిశీలించి చూస్తే వీళ్ళు ఏదో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసినట్టు, ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసినట్టు ఇలా రకరకాల ఇన్వాయిస్లు చూపించారు. 100,000 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్లు చూపించారు. కానీ వాస్తవ రూపంగా నిర్ధారణ అయింది ఏంటి అంటే అవన్నీ కూడా ఫేక్ ఇన్వాయిస్లు. కేవలం ఆ ఇన్వాయిస్ జనరేట్ చేసి జిఎస్టీ వీళ్ళు పే చేస్తే వాళ్ళు వీళ్ళకి ఆ ఇన్వాయిస్కి అగ్నెస్ట్గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేమెంట్కి రిటర్న్గా వాళ్ళు వీళ్ళకి నగదు రూపంలో పే చేశారు. ఆ నగదుని ఎవరైతే ఈ కిక్ బ్యాక్స్ అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెల్లించారు అని చెప్పని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ అయిన రోజు వాళ్ళ కంపెనీ నుంచి ఎవరి నుంచి అయితే పేమెంట్ వచ్చిందో వాళ్ళకి మెటీరియల్ ఏం వెళ్ళాల, అంటే అవి ఫేక్ ఇన్వాయిస్లు అని చెప్పని నిర్ధారణ అయిపోయింది. ఇది మొన్న జరిగిన రైడ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్ ఆయన పెదనాన్న కొడుకు జార్జి రెడ్డి గారి అబ్బాయి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన 10 కార్యాలయాల్లో చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ అతనికి సంబంధించిన ఒక 2 నివాసాల్లో, చెన్నైలో ఒక 7 ఆఫీసెస్లో, కొండాపూర్లో హైదరాబాద్లో ఒక ఆఫీస్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అతని ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. అతనికి సంబంధించిన కంపెనీల ద్వారా కూడా మనీ లాండరింగ్ జరిగినట్టుగా ధృవీకరణ అవుతా ఉంది. అలాగే సిట్టు మొన్న సునీల్ రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అతనితో పాటు జైలుమేట్గా ఉన్న అతనికి సంబంధించిన 10 కంపెనీల మీద దాడి చేశారు. అంతకుముందు వైఎస్ మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేశారు. విజయానంద రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటి వరకు మనకి అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు ఇంకా విచారించాల్సిన వ్యక్తులు, నోటీసులు ఇవ్వాల్సిన వ్యక్తులు, అరెస్టు కావాల్సిన వ్యక్తులు, ప్రమేయం నిర్ధారణ అవుతున్న వ్యక్తులు కొత్తగా యాడౌట్ వస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ను విచారించిన తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది, సునీల్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయింది, మోహిత్ రెడ్డి ప్రమేయం, సజ్జల భార్గవ రెడ్డి ప్రమేయం, విజయానంద రెడ్డి ప్రమేయం, అలాగే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు మొన్నటి ఎన్నికల అభ్యర్థులుగా పోటీ చేసిన కావలి ఎక్స్-ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతా ఉంది. అలాగే ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతా ఉంది. నాటి మాజీ మంత్రులు అమ్మటి రాంబాబు ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి, కారుమూరి నాగేశ్వరరావు ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే బొత్స సత్యనారాయణ గారి మేనలుడు జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి సంఘటన జరిగిన రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయనతో పాటు ఉన్న మధ్య శ్రీనివాస్ ఎలియాస్ చిన్ని అతని ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ధర్మవరం ఎక్స్-ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇప్పటికి 3 ఛార్జ్షీట్లు సబ్మిట్ అయిన కేసులో ఇంకా ఇంతమంది ప్రమేయం గురించి వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో సిట్టు విచారణ కొనసాగిస్తూ సైమల్టేనియస్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ప్రమేయం వెలికిలోకి రావడానికి ఆస్కారం ఉంది, ఇంకా ఎంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ అవడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు మనందరికీ ఉన్న సమాచారం 3,500 కోట్ల నుంచి ఈ వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ ఇంకా ఎంత స్థాయికి పెరగడానికి ఆస్కారం ఉంది. అంతిమంగా అంతిమ దోపిడీదారుడి ప్రమేయాన్ని ఆల్రెడీ నిర్ధారించే సాక్ష్యాధారాలు ఇప్పటికే సిట్ దగ్గర, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర వాళ్ళు సేకరించగలిగినట్టుగానే తెలుస్తూ ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఇంకొక 2-3 ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేయాల్సిన స్థాయి కేసుగా ఇది ఎమర్జ్ అవుతా ఉంది. అంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. నేను అనుకోవటం ఇంకొక 2-3 మంత్స్ ఈ విచారణ కొనసాగడానికి ఆస్కారం ఉందని చెప్పని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. సో ఇది అప్పసన్ రాజేష్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.